నేను కోరుకునేది ఏంటంటే ఇది వ్యక్తిగత లబ్ధికి వెళ్తే మటుకు చాలా తప్పులు జరిగిన చేస్తారు, ధర్మం తప్పిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఒకళ్ళ ఏడుపుల మీద, ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ల మీద, ఇంతమంది ఒకరి కష్టాన్ని తాకట్టు పెట్టి ప్రజలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద పెట్టిన ఇది ఇక్కడ ఎవరికి డబ్బున్న వాళ్ళు ఎవరిని అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న సంపాదన ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరి కష్టం కన్నీళ్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి దయచేసి వీళ్ళ ఆస్తుల్ని ఏ విధంగా సరే తేలిగ్గా తీసేసుకోవచ్చు, వీళ్ళు చేసిన తప్పుకి అగ్రిగోల్డ్ ఓనర్స్ చేసిన తప్పుని మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఇలాంటి పరిస్థితులకి మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకులకి ఏ రాజకీయ పెద్దలకు ఉన్నా కానీ చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు ఇలా చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారు. ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ ఉద్దేశంలో అలాంటి ఉద్దేశాలే కానీ ఏ ఒక్క అండదండలున్న రాజకీయ పెద్దలకున్న లబ్ధి పొందినా కానీ నేను వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే దీనికి పరిష్కారం నేను కోరుకుంటున్నాను.